నువ్వు ఏ రాజ్యానికి రాజువి? రాజ్యాల్ని నిర్మించే మహారాజు. ఏ బహుమతి తెచ్చావు? దేవుని వార్తను మోసుకొని వచ్చాను. ఏ వార్తను తీసుకొచ్చావు? ఇశ్రాయేల్ దేవుని యొక్క వార్తను మోసుకొని వచ్చాను. నా ప్రజలకు విడుదలనివ్వు. బానిసలు నాకు సొంతం, వారి ప్రాణాలు కూడా నాకు సొంతం, వాళ్ళు పూర్తిగా నాకు సొంతం. నీ దేవుడెవరో నాకు తెలియదు, అందుకని క్షమించను, వెళ్ళిపో. నా ప్రజలందరినీ బానిసలుగా చేసుకోవడానికి నువ్వెవడివి? ప్రజలని చట్టంతో పరిపాలించాలి, అంతేకాని ఇంకొకరి శక్తితో కాదు. ఎవరా దేవుడు? నీ ప్రజలను నేనెందుకు విడుదల చేయాలి? ఫేరన్, నా చేతికర్రను మహారాజు ఎదురుగా ఉంచు. దేవుని శక్తిని ఆయన చూడాలి. ఇది నీకు భగవంతుని శక్తి గురించి చెప్తుంది. అమ్మా అమ్మా, అతను ఆ కర్రని పావుగా మార్చాడు. ఆయన వల్ల నీకు ఎలాంటి ప్రమాదం రాదు నానా. నీ దేవుడి శక్తి కేవలం మంత్రవాదుల శక్తి మాత్రమే. డైనస్, పాము మిగిలిన పాముని తినేసింది. ఎడారి ప్రాంతాన్ని, అడవి ప్రాంతాన్ని పయనించడానికి నాకిది నువ్విచ్చావు. కానీ మహారాజుల్ని ఆడించే దండంగా ఆ దేవుడు దీన్ని మార్చాడు. ఆయన మాటలు విని ఆయనకు లొంగిపో రామ్సేస్. లొంగిపోవడమా? మోజెస్, మోజెస్, ఎగిప్తులో ఉన్న మంత్రవాదులకే నేనింతవరకు మర్యాద ఇవ్వలేదే, నీ మంత్రవాదికి ఇవ్వాలా? కావాలంటే నీకు అద్భుతమైనది ఒకటి ఇస్తాను. వెళ్ళి నీ ప్రజలతో చెప్పు, ఉలి లేకుండా రాళ్లను పగలగొట్టమని చెప్పు. ఎలా అది సాధ్యమవుతుంది? అతని మంత్రం సహాయపడుతుంది. లేదంటే ఆ ఉలితో ధాన్యాన్ని కొయ్యని. కాని ఇచ్చిన పని ముగించాలి. అదిక్కడ శాసనం, అందువల్ల అది జరుగుతుంది.